హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. అంటే ఇది కార్తీక మాసం రాకముందే నేను ఈ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఇంకా 2 డేస్లో కార్తీక మాసం వస్తుంది అనగా అయితే ఇంకా ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. కాకపోతే నేను కిచెన్ ఇంకా డైనింగ్ ఏరియా పూజా రూమ్ అయితే క్లీనింగ్ అయితే చూపించాను. వీడియో అంటే చూపిస్తాను. పూజా రూమ్ అయితే ఆల్రెడీ చూస్తారండి. పూజా రూమ్ క్లీనింగ్ అదంతా కూడా అంటే దివాళీ రోజు అయితే చేశాను కదా. ఇంకా ఆ రోజు అయితే పూజ రూమ్ ఒక్కటి క్లీనింగ్ అయితే చేసి ఇంకా ఆ రోజు వీడియో ఆ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే దివాళీకి వీడియో ఉంది కదా అలాగని చెప్పి. అంటే ఇంకా ఇది కూడా దాని తర్వాత అయితే పెట్టాలి. కాకపోతే ఇంకా ఫెస్టివల్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అవి అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా వీడియో కంటిన్యూగా పెడదామని అయితే అనుకునేసరికి ఏదో ఒకటి పని పడడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ అవుతుందనమాట. వీడియో అయితే కంటిన్యూగా పెడదామని అయితే అనుకుంటున్నాను. కాకపోతే వీడియో అయితే షూట్ కూడా చేస్తున్నాను. ఎడిటింగ్ టైం వచ్చేసరికి ఇంకా వీలు ఉండట్లేదనమాట ఎడిటింగ్ చేయడానికి అయితే. ఇంకా అందుకని చెప్పి కొంచెం అయితే లేట్ అవుతున్నాయండి. ఇంకా ఇప్పుడైతే కానీ కంటిన్యూగా పెట్టాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుద్దో. అంటే నేను ఎప్పుడూ కూడా వీడియో స్టాప్ చేయకుండా కంటిన్యూగా పెడదామని అనుకుంటాను. కాకపోతే ఏదో ఒకటి ఆటంకాల వల్ల అయితే ఇంకా కొంచెం పోస్ట్పోన్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే 2 డేస్కి 3 డేస్కి అలా పెట్టవలసి అయితే వస్తుంది వీడియోస్ అయితే. ఇంక ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా పెడదామని అయితే అనుకుంటున్నాను. వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే వంట రెడీగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. అంటే ఇంకా దాని గొడవ అయితే ఉండదు కదా. ఇంకా మనకి ఆకలి వేసినప్పుడు తినడానికి అయితే ఉంటుంది. ఇంకా ఈ క్లీనింగ్ ఇవన్నీ తీసేసుకుని అప్పుడు వంట చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇంక ఈ డబ్బాలు ఇవన్నీ తీసి మనం ఎక్కడెక్కడో పెట్టేస్తాం. మళ్ళీ వాటిని ఎత్తుక్కోవడానికి వంట చేసుకోవడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే వంట అయితే చేసేసి ఇంకా వేటికాయ అయితే సెపరేట్ చేసుకుని ఒక చోట అయితే పెట్టేసుకుని ఇంకా అప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడైతే వంట అయితే చేస్తున్నానండి. అంటే మా చెట్టుకి అయితే అదే వంకాయ చెట్లు బెండకాయ చెట్లు ఉన్నాయండి. ఇంక వాటికైతే బెండకాయలు వంకాయలు అవి కొన్ని ఇవి కొన్ని పూసినాయి అనమాట. ఇంక అందుకని చెప్పి 2 కలిపి పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ అందులో కొద్దిగా సామాన్లు అయితే ఉండిపోతాయి కదండి. అవి తీసుకుని వేరే అట్లా వేసుకుని ఎండలో పెట్టుకుని మళ్ళీ ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ తోమేసిన తర్వాత తుడుచుకోవాలి. లేదంటే మాత్రం డబ్బాల్లో ఎంతో కొంత చెమ్మన్నది ఉండిపోతుంది. తర్వాత వాటర్ మార్కులు ఉండిపోతాయి కదండి. ఇంక దానివల్ల అయితే మనం ఒకసారి క్లాత్ ఇచ్చుకుని తుడుచుకోవాలన్నమాట. అలా తుడిస్తే కొంచెం నీట్గా అయితే కనిపిస్తాయి కదా. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే సామాన్లు తోమేసి ఆ తర్వాత తుడుచుకుని పెట్టుకున్నాను అనమాట. అంటే తోమడం తుడవడం ఇదంతా ఏమీ చూపించలేదు. వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంకా అప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి మా పిన్ని అయితే వచ్చిందనమాట. ఇంకా తను తోముతూ ఉంటే మేమైతే కడుగుతూ ఉన్నాం అనమాట. అంటే మా అమ్మాయి కూడా ఆ రోజు స్కూల్ అయితే డుమ్మా కొట్టిందనమాట. అంటే నేనే మానేమన్నానులేండి, కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది కదా అని చెప్పి. ఇంకా మా పిన్ని మా అమ్మాయి అయితే సామాన్లు అయితే తోమారు. ఇంక నేనైతే ఇది వంటగది అదంతా కూడా కొంచెం కింద అదంతా కూడా పెయింట్ అయితే వేసానండి. ఇంకా పై వరకు అయితే టైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవి అయితే తడి క్లాత్ పొడి క్లాత్ వేసి తుడిచేసి ఇంకా నేనైతే ఇదైతే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. మా పిన్ని మా అమ్మాయి అయితే బయట సామాన్లు అయితే తోమేస్తున్నారు. మా అమ్మ కూడా వచ్చును, కాకపోతే స్వామి అయితే ఉన్నారు కదండి. ఇంకా వాళ్ళ పని వాళ్ళకి సరిపోతుంది. ఇంకా అందుకని చెప్పి రాలేదన్నమాట. ఇంకా మా పిన్ని అయితే పిలిచాను, వచ్చింది. ఇంక ఇక్కడైతే కిచెన్ సామాన్లు అవన్నీ కూడా తీసి బయట అయితే వేసేసాను. ఇక్కడైతే తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి అంటే ఫస్ట్ ఒకసారి సర్ఫ్ వాటర్ వేసి తుడిచేసానండి. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ తడి క్లాత్ పొడి క్లాత్ అయితే వేసి తుడుస్తూ ఉన్నాను అనమాట. చిన్న మరక పడినా కానీ క్లియర్గా కనిపించిపోతుందండి. మా టైల్స్ అయితే మాత్రం కింద అదే వాల్ టైల్స్ అంతే, కింద ఫ్లోర్ టైల్స్ కూడా అంతే అనమాట. లైట్ కలర్ అవ్వడం వల్ల ఈజీగా మరకలు అనేవి కనిపించిపోతున్నాయి. నేను అందుకని చెప్పి ఇక్కడ కౌంటర్ టాప్ కూడా బ్లాక్ ఇచ్చారు కదా. ఇంకా అది కూడా చిన్న పాలు మరక పడినా ఏదైనా మరక పడినా కూడా మనం తుడిచినా అదొక రకంగా కనిపించిపోతుంది. ఇంకా అందుకని చెప్పి దానికి స్టిక్కర్ అయితే వేసాను.
ఇంకా అది కూడా చూద్దరు. కానీ ఇంక ఇక్కడైతే మొత్తం తుడిచేసిన తర్వాత మళ్ళీ బూజులు అవన్నీ కూడా దులిపేసి మొన్న దసరా వరకు అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేశానండి. అందుకే కొంచెం నాకు ఈజీగా అయితే అనిపించింది. ఇప్పుడైతే మాత్రం చేసినా కానీ అంత చేసినట్టు అయితే అనిపించలేదన్నమాట. అందుకే ఇంక ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసేసుకుంటే అంటే మాకు ఈ పొలాల్లో ఉంటుంది కదండి ఇల్లు, అయితే మాత్రం ఇంక దానివల్ల ఇప్పుడు వరకు అయితే ఒక పాములు అయితే రాలేదు. కానీ మిగతా ఎలకలు, చుంచులు, ఇంకా పురుగులు, చీమలు, తొండలు అన్నీ కూడా ఇంట్లోకి రావడం పోవడం ఇంకా అలా అయితే అవుతుందన్నమాట. ఇంకొకసారి అయితే భయపడడం తప్పదు. పాములు ఒక్కటే నాకు కనిపించలేదండి, మా ఇంట్లో వాళ్ళందరికీ కనిపించింది కానీ నాకైతే కనిపించలేదన్నమాట. ఇంకా అది కనిపిస్తే ఇంక అసలుకే ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా కిచెన్కి అయితే నేను స్కూల్ యూనిఫామ్ అయితే వేసిస్తాను అనమాట. చూసారు కదండి. ఇంకా ఇంతకుముందు క్లాత్ అదంతా కూడా కటిన్స్ అవన్నీ కూడా తీసేసాను. ఇంక ఇదైతే కొత్తగా కుట్టేసి ఇలాగైతే పెట్టాను అనమాట. మిక్సీకి, గ్రైండర్కి, ఇంకా విండోస్కి అన్నిటికి కూడా. ఇంక ఈ క్లాత్ అయితే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో ఇంకా అప్పుడైతే మా అమ్మాయికి స్కూల్లో ఇచ్చారండి. అప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేయలేదన్నమాట. దాన్ని అలా అయితే వదిలేసాను. ఇంకేదో రకంగా ఉపయోగించుకోవాలి కదా అని చెప్పి అదైతే దీనికి ఇప్పుడు కర్టెన్స్ కింద అయితే వాడాను అనమాట. ఇంకా అక్కడ చూసారు కదండి మిక్సీకి, ఇంకా గ్రైండర్కి కూడా చూద్దరు. అదిగోండి అక్కడ కౌంటర్ టాప్ అయితే చూసారు కదండి, దానికే స్టిక్కర్ అయితే వేసాను అనమాట. ఇంకా ఇదైతే మీషోలో బుక్ చేశానండి. అయితే ఒక సైడ్కి వచ్చింది మొత్తం రోల్ అంతా కూడా, ఇంకో సైడ్కి అయితే రాలేదు. వచ్చినా కానీ నేనైతే వేయకపోదును. ఎందుకంటే మనం అటు సైడ్ హీట్ ఎక్కువగా వాడతాం కదండి. అంటే అన్నం వచ్చడం, ఎప్పుడైనా కూరలు అవన్నీ కూడా దించి టక్మని ఆ పక్కన పెట్టేస్తాం కదా. ఇంక అందుకని చెప్పి అది ఏమన్నా అంటే కొంచెం ప్లాస్టిక్ టైప్లా ఉంది కదా, ఏమన్నా కరుగుతుందేమో అని చెప్పి ఇంక అటు సైడ్ అయితే వేయలేదు, ఇటు సైడ్ అంగా వేసాను. ఇది కొంచెం వాడిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, దాన్ని బట్టి తీసుకోవాలా లేదా అని చెప్పి తర్వాత మిగతా దానికి కూడా బుక్ చేసి అంటుందాలే అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచేసాను. ఈ వాల్ స్టిక్కర్ ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి అయితే అప్పటికన్నా ఇంకా మనం టైలు వేసుకున్నా కానీ బ్లాక్ అయితే అస్సలు వేసుకోకూడదండి బాబు. చాలా అంటే చాలా చిరాగ్గా, ఏ చిన్నది పడినా కానీ తక్కువని కనిపించిపోతుంది, చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇటు సైడ్ కూడా అటు సైడ్ వాడిన తర్వాత అప్పుడు అది ఎలా ఉంది ఏంటి, హీట్ ఎట్టినా కానీ ఏమన్నా కరుగుతుందా లేదా అని చూసుకుని అప్పుడైతే ఇటు సైడ్ కూడా వేద్దామని చెప్పి వదిలేసాను. ఇంకా ఇదండి గ్రైండర్ అయితే చూసారు కదా, దీనికి కూడా యూనిఫామ్ అయితే వేస్తాను అనమాట. ఇక్కడైతే ఈ టేబుల్కి ఇంతకుముందు పేపర్ అయితే చూసారు కదండి, న్యూస్ పేపర్. ఇప్పుడైతే ఈ స్టిక్కర్ అయితే వేసాను. అంటే పూజా రూమ్ టూర్లో అయితే చూసుంటారో, అదే క్లీనింగ్లో అయితే చూసుంటారో, దానికైతే టైల్స్కి అయితే వేసాను కదండి. ఇంకా అదైతే ఫస్ట్ అయితే టేబుల్కి వేసాను అనమాట. దానికి వేసిన తర్వాత దీనికి వేస్తే సరిపోను. ఫస్ట్ నేను దీనికి వేయడం వల్ల దానికి సరిపోలేదనమాట. ఇది కూడా బాగుందండి, కాకపోతే ఇది వాటర్ ప్రూఫ్ కాదనుకుంటున్నాను. కౌంటర్ టాప్ మీద వేసాను కదా, అదైతే చాలా బాగుంది. రెండింటికి క్వాలిటీ డిఫరెంట్ ఉంది, కాస్ట్ కూడా డిఫరెంట్ ఉందనమాట. అంటే అది నాకు 130 అలా పడింది, ఇదైతే 160 అలా పడింది అనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు అయితే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇంక నేను ఇలా మాట్లాడుకుంటూ వచ్చేసాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఇంక బెడ్షీట్లు, కర్టెన్స్, ఇంకా బొంతలు అవన్నీ కూడా ఉతికేసి ఇంకా ఆరబెట్టేసాను అనమాట. ఆ తర్వాత అయితే నేను మళ్ళీ డైనింగ్ ఏరియా అన్నది క్లీన్ చేశాను. అక్కడ కూడా కొన్ని సామాన్లు ఉంటాయి కదండి, దానివల్ల అది కూడా టైం పడుతుందని చెప్పి ఇంకా డైనింగ్ ఏరియా అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, అప్పుడు కొత్తగా వేసుకున్నాం అనమాట తులసి అమ్మవారిని అయితే. ఇదండి ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా కొన్ని అయితే ఆరబెట్టాను. ఇంక ప్లేస్ లాగా కొన్ని అయితే చైర్లో ఉండిపోయినాయి అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అవి అయితే ఆరబెట్టాలి. ఇదండి డైనింగ్ ఏరియా అయితే. అంటే మాకు అటిక ఉంది, దానిపైన అయితే అదే మిద్దె ఉంది, దానిపైన అయితే పెట్టచ్చు, కానీ నేను అక్కడైతే వేయలేదనమాట. ఇక్కడ కూడా ఎలా ఉంటుంది ఏంటా అని చూసి నచ్చితే ఉంచుతాను, నచ్చకపోతే మళ్ళీ మార్చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఆ జార్లు అయితే అది జాడీలు అనమాట. చాలా క్యూట్గా భలే ఉన్నాయి, చిన్నవే. అవి కూడా మీషోలో బుక్ చేశానండి, రెండు కూడా 200. ఇంక ఇదండి ఫైనల్గా కిచెన్ అదంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ కూడా అయిపోయిందండి. చూసండి మొత్తానికి ఇంకా మాకు కార్తీక పౌర్ణానికి, సంక్రాంతికి సంబంధించిన క్లీనింగ్ అయితే ఒకేసారి అయితే ఇంకా డీప్ క్లీన్ అదంతా కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా హాల్లో అయితే మాకు ఒక దివాన్ కాట్నో టీవీ ఉంటుంది, అంతేనండి. పెద్ద క్లీనింగ్ అయితే ఏముండదు. బెడ్రూమ్లో అయితే ఒక
ఒక బెడ్ అంటే ఒక డబుల్ కాట్ మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ తప్ప ఇంకేమి ఉండవు. అందుకని చెప్పి అవి ఏమి చూపించలేదండి. ఇదండి మొత్తానికి అయితే హౌస్ మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా సంక్రాంతికి, కార్తీక పౌర్ణానికి సంబంధించిన క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.